నిజామాబాద్ జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఆఫీస్ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 6 కోట్ల పైచిలకు అక్రమాస్తుల్ని గుర్తించారు. ఈ అవినీతి అధికారి ఏకంగా 50 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారు నగలు, ఇక బ్యాంక్ అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి అవినీతి బాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్గా ఉన్న దాసరి నరేందర్పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా సొత్తు బయటపడింది. భారీగా డబ్బు, బంగారం లభించింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోట్లకు పైచిలకు అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అవినీతి అక్రమాలతో నరేందర్ భారీగా ఆస్తులు కూడబెట్టాడని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని నరేందర్కు సంబంధించిన బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,81,000 రూపాయల డబ్బుల కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతైంది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో అక్షరాల్లా 1,10,00,000 రూపాయలున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక బీరువాల్లో 1/2 కిలో బంగారం, 2 కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు తేలడంతో కేసు నమోదు చేసిన అధికారులు నరేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మొత్తంగా చూస్తే నరేందర్ 50 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి.